హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ సమస్యల సాధనకు ప్రభుత్వంపై ఉద్యోగుల పోరుబాట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ అపేక్షణ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొస్తే ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్త పోరుబాట. ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యల పరిష్కారం కోసం ఫ్యాక్ట్‌పో ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళన కార్యక్రమాలు ఉధృతం కానున్నాయి. ముఖ్యంగా విద్యా రంగంలో నెలకొన్న సవాళ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటికి తక్షణ పరిష్కారం లభించేలాగా చేయడమే ఈ యొక్క పోరుబాట ముఖ్య ఉద్దేశం. మహాధర్నా కార్యక్రమం విజయవాడ ధర్నా చౌక్‌లో ఉపాధ్యాయుల భారీ నిరసన. ఈరోజు విజయవాడలోని ధర్నా చౌక్‌లో ఫ్యాక్ట్‌పో ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహాధర్నా కార్యక్రమం నిర్వహించబడుతోంది. ఈ ధర్నాలో వేలాది మంది ఉపాధ్యాయులు పాల్గొని తమ అసంతృప్తి ప్రభుత్వానికి తెలియజేయాలని ఫ్యాక్ట్‌పో పిలుపునిచ్చింది. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు ఎదుర్కొన్నటువంటి మానసిక వేధింపులు, బోధనేతర కార్యక్రమాల భారం, సకాలంలో అందాల్సిన హక్కుల నిరాకరణ వంటి సమస్యలు ప్రస్తుత ప్రభుత్వ హయాంలో కూడా కొనసాగుతున్నాయని ఉపాధ్యాయ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందని వారు విమర్శిస్తున్నారు. హామీల ఉల్లంఘన, ఎన్నికల పూర్వ వాగ్దానాలు గాలికొదులు. 2014 ఎన్నికలకు ముందు ప్రస్తుత ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యోగులు, ఉపాధ్యాయులను గత ప్రభుత్వం మానసికంగా వేధించిందని, బోధనేతర కార్యక్రమాలతో వారిని ఇబ్బంది పెట్టిందని, వారికి రావాల్సిన హక్కులను కాలరాసిందని విమర్శించింది. అధికారంలోకి వస్తే ఈ సమస్యలన్నిటినీ పరిష్కరిస్తామని, సకాలంలో డిఏలు, పీఆర్సీలు ఇస్తామని, బోధనేతర పనులన్నిటినీ మినహాయించి కేవలం బోధనకు మాత్రమే పరిమితం చేస్తామని, ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టమని హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నమ్మకాన్ని వమ్ము చేసి గత ప్రభుత్వ విధానాలనే కొనసాగిస్తోందని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. బోధనేతర కార్యక్రమాల భారం, విద్యార్థుల భవిష్యత్తుకు ప్రమాదం. పాఠశాలలు జూన్ 12న తిరిగి ప్రారంభమైన తర్వాత ఉపాధ్యాయులపై బోధనేతర కార్యక్రమాల భారం మరింత పెరిగిందని ఫ్యాక్ట్‌పో నాయకులు వివరిస్తున్నారు. ప్రారంభంలో వారం రోజుల పాటు యోగాంధ్ర పేరుతో, ఆ తర్వాత 10-15 రోజుల పాటు పీటీఎం పేరెంట్ టీచర్స్ మీటింగ్ పేరుతో పాఠశాలల్లో విద్యార్థులకు ఒక అక్షరం కూడా బోధించలేని పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కర్మయోగ, స్వచ్ఛాంధ్ర, జీఎస్టీ పేర్లతో పిల్లల నుంచి గణాంకాలు సేకరించే ప్రయత్నాలు మాత్రమే జరుగుతున్నాయని, ఇవన్నీ బోధనను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న బోధనేతర కార్యక్రమాలే అని వారు స్పష్టం చేశారు. ఈ బోధనేతర కార్యక్రమాలన్నిటినీ వెంటనే రద్దు చేయాలని ఫ్యాక్ట్‌పో డిమాండ్ చేస్తోంది. ఒకవేళ రద్దు చేయకపోతే ఈ రోజున ఫ్యాక్ట్‌పో ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి బోధనేతర కార్యక్రమాలను పూర్తిగా బహిష్కరిస్తామని హెచ్చరించాయి. పాఠశాలల్లో కేవలం పాఠాలు చెప్పడం వరకే ఉపాధ్యాయుల బాధ్యత అని, తాము జీతం తీసుకుంటున్నది దానికోసమే అని వారు తేల్చి చెప్పారు. తల్లిదండ్రులకు విజ్ఞప్తి, ప్రభుత్వ విధానాలపై పోరుబాటలో భాగస్వామ్యం కావాలంటూ పిలుపు. ఈ సందర్భంగా తల్లిదండ్రులకు కూడా ఫ్యాక్ట్‌పో విజ్ఞప్తి చేసింది. తమ పిల్లలకు విద్య అందకపోవడానికి, ప్రభుత్వ పాఠశాలల నుండి ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళడానికి ప్రధాన కారణం ప్రభుత్వ విధానాలే అని వారు స్పష్టం చేశారు. అందుకే ఈ పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, బోధనేతర కార్యక్రమాలను రద్దు చేయాలని ఈ మేరకు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఆర్థిక అంశాలు, పెండింగ్‌లో ఉన్న హక్కుల పరిష్కారానికి డిమాండ్. ఆర్థిక అంశాలకు సంబంధించి కూడా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని ఫ్యాక్ట్‌పో నిర్ణయించింది. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఎన్నికల ప్రచారంలో తమ తండ్రి కానిస్టేబుల్ అని, పెన్షన్ తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డామని, కాబట్టి పెన్షన్ తమ హక్కు అని, తాము అధికారంలోకి వస్తే దానిని సాధించడానికి ప్రయత్నం చేస్తానని పదే పదే చెప్పారని ఫ్యాక్ట్‌పో నాయకులు గుర్తు చేశారు. అయితే 16 నెలలు గడిచినా ఇప్పటివరకు పెన్షన్ అంశంపై ఒక్క మాట కూడా మాట్లాడలేదని వారు విమర్శించారు. ఇది ముఖ్య ఆర్థిక డిమాండ్లు. ఇతర ముఖ్య ఆర్థిక డిమాండ్ల విషయానికొస్తే 2003 డీఎస్సీ అభ్యర్థుల విషయంలో జీవో నంబర్ 57 అమలు చేయడానికి ప్రయత్నించకపోవడము,
అలాగే సిపిఎస్ రద్దు, ఓపీఎస్ పునరుద్ధరణ. సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ను తిరిగి అమలు చేయకపోవడము. కారుణ్య నియామకాల విషయానికొస్తే 958 మంది ఉపాధ్యాయుల కుటుంబ సభ్యులు మరణించి 6 సంవత్సరాలకు పైగా అయిందని, వారి వయసు కూడా దాటిపోతున్న కారుణ్య నియామకాలు కంపాషనేట్ రిక్రూట్మెంట్ చేపట్టడం లేదనైతే డిమాండ్. ఇకపోతే 2008 డిఎస్సి ఉపాధ్యాయులు 1998 నుంచి మరియు 2008 డిఎస్సి ఉపాధ్యాయులందరినీ పర్మనెంట్ చేయడానికి ప్రయత్నం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఇక ప్రభుత్వ నిర్లక్ష్యం, భవిష్యత్తు కార్యాచరణ. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు గడిచిన ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో ఒక్క సమావేశాన్ని కూడా నిర్వహించలేదని ఫ్యాక్ట్కో నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందులు ఏంటో చెప్పాలని, ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులు ప్రజల్లో, ఉద్యోగ వర్గాల్లో భాగస్వాములని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసే బాధ్యత తాము తీసుకున్నామని, అలాంటి తమ సంక్షేమాన్ని చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని వారు స్పష్టం చేశారు. ఒక దసరా పండుగ వెళ్ళిపోయి ఇంకొక దసరా పండుగకు ఎదురు చూసే పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నించారు. డిఏలు కరువు భత్యం తమ రాజ్యాంగబద్ధమైన హక్కులు అని వాటిని ఇవ్వకుండా కాలక్షేపం చేయడం సరికాదని వారు అభిప్రాయపడ్డారు. ఈ సమస్యలన్నిటిపై ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు పెద్ద ఎత్తున పోరుబాటును కొనసాగిస్తామని, ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్తులో మిలిటెన్సీ కార్యక్రమాలకు కూడా సిద్ధపడతామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అయితే హెచ్చరించారు.